మరి సెకండ్ వంట ఏం చేస్తున్నారు? కాజు స్లైస్ చికెన్ అండి. కాజు స్లైస్ చికెన్ చేసుకోబోతున్నా. మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్పేసేయండి. బోన్లెస్ చికెన్, ఎగ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాజు, నిమ్మరసం, ఉప్పు, కార్న్ ఫ్లోర్, మైదా, నెయ్యి, ధనియాలు జీలకర్ర పౌడర్, టేస్టింగ్ సాల్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆయిల్, వెల్లుల్లి. ముందుగా ఏం చేయాలి? ముందుగా ఆయిల్ పెట్టుకుని డీప్ ఫ్రై కదా. ఓకే, ముందుగా చికెన్ వేస్తున్నాను. చికెన్ వేస్తున్నాను. బోన్లెస్ చికెన్. ఇది 1/2 కిలో చికెన్ అండి. బోన్లెస్ చికెన్. ఇందులో కారం 2 స్పూన్లు కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, వెల్లుల్లి కట్ చేసినాయండి వెల్లుల్లి 1 స్పూను, సాల్ట్ 1 స్పూను, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, కార్న్ ఫ్లోర్ 2 స్పూన్లు, మైదా 1 స్పూన్, చిల్లీ సాస్ 1 స్పూన్, నిమ్మరసం కొద్దిగా 1/2 స్పూన్, పచ్చిమిర్చి, టేస్టింగ్ సాల్ట్ 1/2 స్పూన్. తర్వాత అండి ఎగ్ ఒకటి వేయాలి. ఎగ్ వైట్ అండి. 2-3 స్పూన్లు వైట్ వేస్తే సరే. లోపల ఎల్లో కాకుండా వైట్ వేసుకుంటే ఎల్లో పడినా పర్వాలేదు, కొంచెం ఎగ్ వైట్ అయితేనే బాగుంటుంది. ఇవన్నీ కలిపి ఒక 1/2 అవర్ మ్యాగ్నేట్ చేసి ఉంచాలండి. సో అప్పుడే కదా ముక్కలకి అన్ని పడుతుంది. ముక్కలకి బాగా పడుతుందండి. ఉప్పు కారం మసాలా అంతా కూడా పడుతుంది. నేను చేసి తీసుకొచ్చానండి. టైం పడుతుందని. ఆల్రెడీ చేసేసారు కదా, ఇప్పుడు ఏం చేయొచ్చు? దీనికి కాజు అందించాలండి. జీడిపప్పు ఒక ప్లేట్ లో తీసుకునండి, అప్పడాల కర్రతో ఇలా నలిపితే ఇలా వస్తుందండి. సరిపోతుంది. గ్రైండ్ కూడా చేసుకోవాలి. గ్రైండ్ మిక్స్ చేస్తే పౌడర్ అయిపోతుందండి. నలిపితే ఇలా వస్తుందండి. ఇలా వస్తుంది. ఒక ప్లేట్ తీసుకుందాం. అయితే ప్లేట్ తీసుకుందాం. ఇందులో వేస్తున్నాను. ఇది ఇలా అద్దుకునండి. ఇలా ప్రెస్ చేస్తే జీడిపప్పు ఆయిల్ లో విడదనమాట. ఓకే. సో మీ అమ్మాయి ఏం చేస్తుందండి? పెయింటింగ్ నోట్స్ బాగా వేస్తుందండి. అవునా? పెయింటింగ్ కోన్ ఒకటి పెడుతుందండి బాగాను. మరి నీ టాలెంట్స్ ఉంటే నువ్వేం మాట్లాడలేదు? జస్ట్ మైక్ దొరికితే పిల్లలు మాట్లాడేస్తారు ఏదో ఒకటి. నువ్వేదో ఒకటి మాట్లాడు. పెయింటింగ్, డ్రాయింగ్ ఇంట్రెస్ట్. ఇంకా మెహందీ పెట్టడం కూడా ఇంట్రెస్ట్. అవునా? ఇక్కడ నేర్చుకున్నావా నువ్వు, లేకపోతే నీ ఓన్ గా నువ్వు పెట్టేస్తావా? ఓన్ గా పెట్టేస్తూ ఉంటావు. సో మీ మమ్మీ వాళ్ళకి ఏం పెట్టలేదు, మరి మీ ఇంటి వంటకు వచ్చిన నువ్వు ఏం పెట్టుకోలేదు? సడన్ గానా అంతా అనుకోకుండా, లేకపోతే ఫుల్ గా చక్కగా మెహందీ డిజైన్స్ అని నీ చేతి మీద ఉంది అనమాట. అంతేనా? ఆయిల్ వేడైందండి? వేడైందండి. సో తింటుంటే కాజు మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది కదా. పిల్లలకి బాగా ఇష్టపడతారండి. కారం మసాలాలు అవి తక్కువగా ఉంటాయి కదా. అవును. సో ఇది ఎక్కడ నేర్చుకున్నారు ఇవంతా? పిల్లలు స్నాక్ ఐటమ్ ఇష్టంగా తింటారు కదండి. వారు బయట నుంచి తీసుకొచ్చేవారండి దీన్ని. ఇంట్లో చేస్తే అవును ఇలాగే ఉంటుందండి. ఇంట్లో చేస్తే ఎలా ఉంటది అని నేను కుక్ ని అడిగి ట్రై చేసి నేర్చుకున్నాను. సో ఆల్మోస్ట్ అంతా మనం రెగ్యులర్ గా చేసుకునే ప్యాటర్న్. జీడిపప్పు ఇలా మనం అద్దుకోవడమే కొంచెం డిఫరెంట్ అండి. చాలా సింపుల్ గా అయిపోతుంది. ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి కానీ చేయడం సింపుల్ గానే అయిపోతుంది. అవన్నీ కూడా మనకి డైలీ అవైలబుల్ ఇంట్లో ఉండేయండి. అన్ని కూడా కలుపుదాం ఒకసారి. కలుపుదాం. బాగా డీప్ ఫ్రై అవ్వాలండి. దట్టు మనకి చికెన్ తొందరగానే వేగుతుంది కదా. తొందరగానే అంటే స్లైస్ కింద పల్చగా కోసం కదా, తొందరగానే వేగుతుంది. సో కొత్త వంటలు ఏదైనా ట్రై చేస్తే ఫస్ట్ టేస్ట్ ఎవరికి చూపిస్తారు? మా వారికి పిల్లలకేనండి. వాళ్ళు కరెక్ట్ గా చెప్తారు అనమాట. అయితే బాగుంటే చెప్తారు, లేకపోతే బాగోలేదని చెప్పేస్తారు వాళ్ళే కదా. చెప్పేస్తారు. అయిపోయిందంటారా? అయిపోవచ్చినాయి. సో జీడిపప్పు ఎంత బాగా కనిపిస్తుందో. బాగా కనిపిస్తుంది. అవునవును. స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. చాట్ మసాలా అండి. పిల్లలు కొంచెం స్పైసీగా ఉంటది పైన. సో పైన చల్లుకుంటే సరిపోతుంది అన్నమాట. కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్. అంతే, ఫ్లేవర్ కోసం. ఓ నెయ్యి కూడానా? జీడిపప్పు నెయ్యి కాంబినేషన్ స్మెల్ బాగుంటుందండి తింటుంటే. కాజు స్లైస్ చికెన్ రెడీ, టేస్ట్ చేయండి. తప్పకుండా అండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. కాజు స్లైస్ చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్, ఎగ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి, కార్న్ ఫ్లోర్, కొత్తిమీర, ఆయిల్, ఉప్పు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, మైదా, నిమ్మరసం, పచ్చిమిర్చి, టేస్టింగ్ సాల్ట్. తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసి వేడి చేయాలి. ఈలోపు ఒక బౌల్ తీసుకుని అందులో బోన్లెస్ చికెన్ ముక్కలు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి ముక్కలు,
ఉప్పు, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, కార్న్ ఫ్లోర్, మైదా, చిల్లీ సాస్, నిమ్మరసం, పచ్చిమిర్చి, టేస్టింగ్ సాల్ట్ వేసి అన్ని కలిసేలా బాగా కలపాలి. తరువాత ఎగ్ వేసి కలపాలి. ఇలా కలిపిన దాన్ని అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఒక ప్లేట్ లో కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు తీసుకుని మ్యారినేట్ చేసిన చికెన్ పీస్ ను అందులో అద్ది వేడైన ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, కాజు స్లైస్ చికెన్ రెడీ.